సుప్రీం లీడర్ వైపు వేలెత్తి చూపే సాహసం చేయని ప్రజలు ఇప్పుడైనా ఫోటోలు తగలబెడుతున్నారు. రోడ్లపైకి వచ్చి గద్దె దిగాలని నినదిస్తున్నారు. అంతర్యుద్ధం ఇరాన్ను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఆర్థిక సంక్షోభం ఆ దేశంలో చిచ్చు రాజేసింది. నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం తదితర కారణాలతో మొదలైన నిరసనలు ఖమేనీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. 200 మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. సైనిక చర్యకైనా సిద్ధమనే అగ్రరాజ్యం హెచ్చరికలతో ఇరాన్ నిప్పుల కుంపటిగా ఉంది. ఇరాన్లో అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ ఆందోళనలో ఇప్పటిదాకా 217 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఉత్తర టెహరాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు మిషన్ గన్లతో కాల్పులు జరపడంతో 30 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ దమనకాండతో నిరసనలు మరింత పెరుగుతున్నాయి. అణ్వాయుధాల సాకుతో ఇరాన్ ని కట్టడి చేసేందుకు ఇజ్రాయెల్ కాచుకుని కూర్చుంది. అమెరికా దానికి వంతపాడుతోంది. ఈ సమయంలో దేశంలో అంతర్యుద్ధం సుప్రీం లీడర్ ఖమేనీని ఆత్మరక్షణలో పడేస్తోంది. ఇరాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. నిత్యావసరాల కొరతతో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పవర్ గ్రిడ్ల వైఫల్యం దేశంలో బ్లాకౌట్ కు దారితీస్తోంది. నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరాన్ కరెన్సీ పతనంపై ఆగ్రహంతో మొదలైన నిరసనలు 2 వారాలుగా సాగుతున్నాయి. రియాల్ విలువ భారీగా పడిపోతుండటంతో డిసెంబర్ 28వ తేదీన దుకాందారులు టెహరాన్ వీధుల్లోకి రావడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. 31వ ప్రావిన్స్ లోని 100కు పైగా నగరాలకు నిరసనలు వ్యాపించాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ లో ఏర్పడిన మతపరమైన పాలక వ్యవస్థకు ఇప్పుడు అతిపెద్ద సవాల్ ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసనలు అంతర్జాతీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. ఇరాన్ మహిళలు నిరసనలో ముందుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరాన్ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ ఫోటోలను తగలబెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. మరోవైపు ఇరాన్ సమాజంలో మహిళలు ధూమపానం చేయడాన్ని అంగీకరించారు. అలాంటిది మహిళలు ఖమేనీ చిత్రపటాలని తగలబెట్టి వాటితో సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. సుప్రీం లీడర్ కి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కఠినమైన సామాజిక ఆంక్షలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామని చాటి చెబుతున్నారు. వెనిజులా అధ్యక్ష దంపతులను బందీలుగా చేసిన అమెరికా ఇరాన్ లోనూ తన ప్రతాపం చూపాలనుకుంటోంది. మద్దతుగా నిలవాల్సిన ప్రజలు నిరసనలకు దిగడంతో ఖమేనీకి దిక్కుతోచడం లేదు. నిరసనలు విస్తరించకుండా చూసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడిని సంతోషపరచడానికి సొంత దేశాన్ని నాశనం చేసుకుంటున్నారని ఇరాన్ ప్రజలపై ఖమేనీ అసహనం వ్యక్తం చేసేదాకా వెళ్ళింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని గద్దెదించాలని, ఆయన్ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు ప్రవాసంలో ఉన్న యువరాజు తిరిగి రావాలంటున్నారు. ఇరాన్ లో నిరసనలకు ప్రవాసం నుంచే మద్దతిస్తున్నారు యువరాజు పెహ్లావి. అశాంతికి ఇరాన్ పాలకులనే బాధ్యులను చేసినందుకు అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా సైనిక చర్యకు దిగేలా ఉంది. ఇజ్రాయెల్ తో యుద్ధంతో ఇరాన్ కీలక సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. నష్టపోయిన ఇరాన్ ను పునరుద్ధరించడం ఖమేనీకి పెద్ద సవాలే అంటున్నారు. యుద్ధ సమయంలో సుప్రీం లీడర్ సీక్రెట్ ప్లేస్ లో దాక్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంపై స్వేచ్ఛగా తిరిగాయి. ఇప్పుడు ఈ అంతర్గత యుద్ధంతో ఇరాన్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేలా ఉంది.